సర్వోన్నతుడైన దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీకందరికీ వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువు నామంలో. మనం గడిచిన కొంతకాలంగా సంఘమును కూర్చున్నటువంటి సిద్ధపాటు అనేటువంటి ఆలోచనతో మనం దేవుని యొక్క గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం. అందులో భాగంగానే చివరగా యోహాను గారు సంఘమును కూర్చున్నటువంటి సిద్ధపాటు ఏ రీతిగా చేశారో అనే విషయాన్ని గురించి మనం ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నాం. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మీరందరూ మారు మనసు పొందుడి అని యోహాను గారు ప్రకటిస్తూ ముందుకు వెళ్తూ సంఘమును కూర్చున్నటువంటి సిద్ధపాటుని జరిగించినట్లుగా మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం. అయితే ఈ సమయమందు అదే సంఘమును కూర్చున్నటువంటి సిద్ధపాటు యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఏ రీతిగా సిద్ధపాటు చేశారో అనే విషయాన్ని ఆలోచించేద్దాం. యోహాను గారు సంఘంలో కూర్చున్నటువంటి సిద్ధపాటు చేస్తూ ప్రకటించారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సంఘంలో కూర్చున్నటువంటి సిద్ధపాటు ఏ రీతిగా చేశారు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించేద్దాం. అందులో మొదటిగా మత్తయి సువార్త 4వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం. 4వ అధ్యాయంలో 17వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించినది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటన మొదలుపెట్టినాం. దానిపైన మనం చదువుకుంటే, జబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవరణున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయో చీకటిలో కూర్చుని ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుని వారికి వెలుగు ఉదయించను అని ప్రాప్తైన యెషయా ద్వారా పలకబడి నెరవేరినట్లు ఈలాగు జరిగాను. దానికి మనం ఇంకా ముందుకు వెళ్తే యోహాను గారు బాప్తిస్మము ఇస్తూ మారు మనసు పొందండి ప్రకటించినట్లుగా మనం చూసాం. ఆయన దగ్గర ప్రభువారు బాప్తిస్మం తీసుకోవడము, ఆ తర్వాత అపవాది చేత శోధింపబడడానికి తీసుకువెళ్ళడము, అక్కడ అపవాదితో ప్రభువారు మాట్లాడడము, అక్కడి నుంచి వచ్చేసేయడము, వచ్చేసిన తరువాత ఆయన ఈ యొక్క ప్రాంతాలకు వెళ్తూ వస్తున్నటువంటి సందర్భంలో అక్కడ జరిగినటువంటి విషయం మనం చదువుకున్నాం 17వ వచనంలో. పరలోక రాజ్యము సమీపించినది కనుక మారు మనసు పొందునని ప్రకటింప మొదలుపెట్టినాం. మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క ప్రణాళికను బట్టి ప్రణాళికలో భాగంగానే యోహాను గారు ప్రకటించిన తర్వాత ఆయన కూడా ఎందు నిమిత్తమై ప్రభువారి యొక్క లోకానికి వచ్చారో అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ సంఘమును కూర్చున్నటువంటి సిద్ధపాటు చేస్తున్నట్లుగా మనం ఆలోచన చేస్తున్నాం. అందులోనే మరొక భాగాన్ని మనం చదువుకుందాం. 5వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. యేసుక్రీస్తు ప్రభువారు దీన్ని మనం కొండ మీద ప్రసంగంగా చెప్పుకుంటాం. 5, 6 అధ్యాయాలు, 7వ అధ్యాయం. అందులోనే 7వ అధ్యాయం 24వ వచనాన్ని మనం ధ్యానం చేస్తే అందులో ఏం చెప్పబడి ఉంది అని అంటే, కాబట్టి ఈయన మాటలు విని వాడు చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక హింట్ ఇస్తున్నారన్నమాట. ప్రతి విషయంలో డైరెక్ట్గా చెప్తున్నారు, ఇండైరెక్ట్గా చెప్తున్నారు. ఇక్కడ బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలియుండును, నా మాటలు చొప్పున జరిగిస్తే. బండ అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఏంటి బండ? క్రీస్తు ప్రభువారు. క్రీస్తు ప్రభువారి మీద కట్టబడినటువంటి ఇల్లు బుద్ధిమంతుని పోలి ఉంటుంది. దానికి ఎప్పటికీ నాశనం రాదు. వానలు కురుస్తాయి, వరదలు వస్తాయి, గాలి విసరుతుంది, ఆ ఇల్లు కొట్టుకొని పోతుంది. అయితే బండ మీద పునాది వేయబడింది కనుక అది పడదు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ ఆలోచించవచ్చు. చదవబడినటువంటి ఈ యొక్క 2 విషయాలను కూర్చి ఆలోచన చేస్తే, ఇందులో ఆ యొక్క రాజ్యము క్రొత్త నిబంధన. ఏ రాజ్యము? క్రీస్తు ప్రభువారు పై వచనములో ఈ యొక్క వచనములో చెప్పినటువంటిది ఏదైతే ఉందో అది క్రొత్త నిబంధన గురించి తెలియజేస్తూ ప్రజలను సిద్ధపాటు చేస్తున్నట్లుగా పైన చెప్పబడినటువంటి 2వ వచనాన్ని బట్టి మనం ఆలోచించవచ్చు.
యోహాను సువార్త 20వ అధ్యాయం 30వ వచనం 31వ వచనాన్ని మనం ఒకసారి చదువుకొని ముందుకు వెళ్తే, 31వ వచనాలు. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యులు ఎదురు చేసెను, అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు. కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లు ఇవి వ్రాయబడి ఉండెను. ఈ యొక్క చదవబడినటువంటి ఈ యొక్క వచనంలో మనం ఆలోచన చేస్తే, ఆయన అనేక బోధలతో అనేక సూచక్రియలతో తాను దేవుని కుమారుడిని అని చెప్తూ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ అనేక మందిని సిద్ధపాటు చేసినట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. ఆయన అద్భుతాలు సూచక క్రియలు చేయకపోతే ఆయన దేవుని కుమారుడిని వారు నమ్మరు. ఆ దినాల్లో ఉన్నటువంటి యూదులు కానివ్వండి, శాస్త్రులు కానివ్వండి, అక్కడ ఉండే ప్రజలు కానివ్వండి, వారెవరు కూడా నమ్మట్లేదు. ఆయన దేవుని కుమారుడిని నమ్మునట్లుగా, ఆయన దేని నిమిత్తమై అక్కడికి వచ్చాడో అది అనేక మంది గుర్తిరుగునట్లుగా ఆయన అనేక అద్భుత కార్యాలు, అనేక ఉపమానాలు, అనేక సూచక్రియలు చెప్పడం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ ఆలోచన చేస్తూ ఉంటున్నాం. మొదటి వచ్చిన మనం చదువుకుందాం. మత్తయి సువార్తలో నుంచి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 31వ వచనం. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను, పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నింటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నింటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలందు నివసించునంత చెట్టు అగును. దాని కింద ఆయన మరొక ఉపమానము వారితో చెప్పిన, పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరులారా, సహోదరులారా, ఇక్కడ చెప్పబడినటువంటి ఈ ఉపమానాలు రెండు కూడా ఆయన దేవుని యొక్క రాజ్యము స్వభావాన్ని కూర్చి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన డైరెక్ట్గా వారికి తెలియజేస్తే వారికి ఆ యొక్క దేవుని రాజ్యపు సంగతులు వారికి అర్థం కావట్లేదు. అందుకే ప్రభువారు ఆయనకు వీలు అయినప్పుడల్లా, అనేక మంది ఆయన ఉపమానాలు అడిగినప్పుడల్లా, ఆయన దగ్గర సూచక్రియలు ఏమైనా జరుగుతాయా అని ఆయనను వెంబడించినప్పుడల్లా ఆయన పరలోక రాజ్యాన్ని కూర్చి ఉపమాన రూపంలో చెప్పుతూ బోధించడం జరిగింది. మనం ఇప్పటి వరకు చూసినటువంటి ఈ అన్ని విషయాలు కానివ్వండి, ఆ తర్వాత మత్తయి సువార్త 16వ అధ్యాయం 18-19 వచనాల్లో సంఘముని నేను కట్టుదును అని ప్రభువారు బోధించారు. ఇది మనకు తెలిసినటువంటి విషయమే. ఈ రీతిగా ప్రభువారు అనేక వచనముల్ని చెప్తూ ఆయన ఏం చేస్తున్నారంటే సంఘమును కూర్చున్నటువంటి సిద్ధపాటిని జరిగిస్తున్నట్టుగా మనం గ్రంథంలో చూడొచ్చు. ఆ యొక్క వచనాన్ని మనం చదువుకుందాం. 16వ అధ్యాయం 18-19 వచనాలు. ఇది మనకందరికి తెలిసిందే కాబట్టి 16వ వచనం చదువుకుందాం. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు వగు దేవుని కుమారుడే క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బరయోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కాదు, నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఇక్కడ చెప్పడానికి ఈ విషయాలు అన్నింటినీ కూడా మనం ఆలోచన చేస్తే సంఘము రాజ్యము రెండు ఒకటే, అవి జరగబోతాయి భవిష్యత్తులో అనేటువంటి విషయాన్ని వారికి తెలియజేయడం కోసమే ప్రభువారు ఇక్కడ ప్రతి ఉపమానాన్ని చెప్పినట్లుగా మనం గమనించవచ్చు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు చెప్పినటువంటి మత్తయి సువార్త 4:17 కానివ్వండి, 5:1 కానివ్వండి, 7:24 కానివ్వండి, యోహాను సువార్త 20వ అధ్యాయం 30-31 కానివ్వండి, మత్తయి 13:31 కానివ్వండి, ఇప్పుడు మనం చదువుకున్నట్టుగా మత్తయి సువార్త 16:18-19 కానివ్వండి, ఇవన్నీ వచనాల్లో ప్రభువారు చెప్పేది ఒకటే, సంఘమును కూర్చి. సంఘము పరలోక రాజ్యపు యొక్క ప్రతిబింబం కాబట్టి దానిని కూర్చి అనేక విషయాలు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఆయన వచ్చిందే సంఘాన్ని స్థాపించడానికి. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఇంకా అనేక ఉదాహరణలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథం నుంచి. దేవుని చిత్తమైతే
వాటిని గురించి రేపు మనం ఆలోచించేద్దాం. ఇప్పటి వరకు మీరు యొక్క విషయాలన్నింటినీ మీరు విన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ముగిస్తూ ఉంటున్నాను.